హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా అందరూ? మేమైతే మంచిగా ఉన్నాం. మరి మీరు ఆషాఢ మాసం షాపింగ్లు చేసిండ్రా? డిస్కౌంట్లు, ఆఫర్లు అని ఉరుక్కుంటా పోకుండ్రి షాపులకు. మనకు డిస్కౌంట్లు అని చెప్పంగానే సంతోషంలా ఏం కొంటున్నామో ఎన్ని కొంటున్నామో ఏం తెలియదు. అందుకే కొంచెం చూసి జాగ్రత్తగా మనసుని మైండ్ని ఒక దగ్గర పెట్టుకొని కొనుక్కోండి. డబ్బులు ఊరికే రావండి, ఎవరికి వట్టిగా వృధా చేయకండి. అవసరం ఉన్నవి మాత్రమే కొనుక్కోండి. ఏది పడితే అది కొని వట్టిగా వేస్ట్ చేయకుండ్రి పైసలు. మరి మా ఎపిసోడ్స్ మీకు చాలా నచ్చుతున్నాయని మేము అనుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చిన వారందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. కానీ లైక్స్ మాత్రం ఒక్క వీడియోకి 500 దాటట్లేదు. సో దోస్తులు, మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 41కి వచ్చేసాము. పార్ట్ 40ని మస్తు ఎంజాయ్ చేసినట్టున్నారు కదా దోస్తులు. మరి పార్ట్ 41 ఎలా ఉండబోతుందో చూసేద్దామా? షాపింగ్ ఇంకా అయిపోనే లేదు, నిన్నటి నుంచి నడుస్తూనే ఉన్నది. ఇవాళ కూడా షాపింగ్ కంటిన్యూ చేద్దాం. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సమోసాలు మంచిగా ఉన్నాయి. ఏగిడా ఎప్పుడన్నా కొనుకొచ్చుకుంటే అన్నను గిన్నె నుంచే పట్టుకరమ్మనాలే. ఎట్లున్నాయి మమ్మీ? నాకైతే నచ్చలే. ఏమైందే, గంట సూపర్ ఉన్నాయి. నువ్వు ఒకటి తింటా అంటివి, 2 తింటివి. ఇంకా ఏదో ఆకలి మీద తిన్నా. నీకు కూడా ఆకలి ఉన్నది కాబట్టి అది అంత సూపర్ ఉన్నాయి. ఆకలి ఉంటే ఏదైనా కమ్మ ఉంటుంది. సరే కానీ డ్రెస్ అని అంటున్నావు కదా, అక్కడ గ్రీన్ డ్రెస్ పెట్టినా ఒకసారి వేసుకొని రాపో. గ్రీన్ తెచ్చావే, అది నాకు నచ్చిందని చెప్పిన కాదేనా? వేసుకొని వస్తా. ఏడుకో వేసుకోండి. అక్కడ ఉంటాయి రూమ్స్, అందులో పోయి వేసుకొని రాపో. ఏడున్నాయో ఏమో రూమ్స్. గీడున్నాయా రూమ్స్? గివి టాయిలెట్ల లెక్కున్నాయి. మగోళ్ళ టాయిలెట్లు తగ్గితే ఉన్నాయి రూమ్స్. ఎంత డ్రెస్ వేసుకొస్తుందటే చూద్దాం. ఫోటో తీసి మీ మామకు పెడదాం. ఆడు ఏడున్నాడో ఏమోనే, ఆయనతో హార్ట్ స్ట్రోక్ వచ్చి పోతాడా అన్నే. పిసప్పి శేషాలు వేయకు నువ్వు. ఏ అట్టి అన్నతి మనం పెడితే ఫోటో ఎన్ని నుంచి వచ్చిందని ఆడు దీనికి చెప్పడా? అమ్మో, ఏందే ఇది? గుమ్మడికాయకు అంగి తొడిగినట్టున్నది. ఏందే పొట్టి బుడింకాయ లెక్క ఉన్నది? నాకైతే పొట్టి బూడిది గుమ్మడికాయ లెక్క అనిపిస్తుంది. ఎవరండి మీరు? ఏం కావాలి? నన్ను గుర్తుపడతలేదు. హీరోయిన్ లెక్క ఉన్నా కావచ్చు, అందుకే గుర్తుపడతలేదు. అంటే మీరు నేను డ్రెస్ షాపింగ్. మమ్మీ ఓవర్ యాక్షన్ చేయకు, నేను గుర్తుపట్టినా. వట్టిగానే అట్లా యాక్టింగ్ చేసినా ఏమంటావో అని. ఎట్లున్నది మరి నాకు డ్రెస్? ఓకే ఓకే అంటే ఏంటి? హీరోయిన్ లెక్క ఉన్నాను. ఇప్పుడు జూమ్ అవుట్ చేసిన ఈ డ్రెస్సులా నేను ఎట్లున్నానో కామెంట్లా పెట్టుండ్రి. మమ్మీ గుండ్రటి ఉల్లిగడ్డ లెక్కున్నవే. ఉల్లిగడ్డనో పిల్లిగడ్డనో ఆ డ్రెస్ వేసుకొని అట్లనే ఉంటుంది ఏంది మీ అత్త? ఏమోనే, దానికి నచ్చితే అట్లనే ఉంటుంది. అది ఆ డ్రెస్సులు అట్లనే ఉంటే మాత్రం నేనైతే ఉండా. పోదాం ఇంటికి. ఏం రోమే, మనం షాపింగ్ చేద్దామంటే దాన్ని చూసుకుంటూ కూర్చుంటావు. నేనైతే ఈయనే ఉండి అలా చూసుకుంటా ఎంజాయ్ చేస్తా. లేకపోతే చక్కగా ఇంటికి పోతా డ్రెస్ చేంజ్ చేసుకోకపోతే. అంతే కానీ ఇవాళ నాకు షాపింగ్ చేసే మూడే లేదు. ఆయన గీ డ్రెస్ గిట్టనే వేసుకొని ఉంటా, సరేనా? అట్లా ఒప్పుకోరు మమ్మీ. బిల్ పే చేయాలి మనం ఫస్ట్ పోయి. మరి పే చేద్దాం పావే. మీ బిల్ పే చేసినాక బయటకు పోయినాకనే మనం దాన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎట్లా వేసుకుంటావు? అబ్బా అట్లా అంటావేంది? మనం ఇస్తా అని చెప్తాం కదా పైసలు. ఏమైందమ్మా? సమోసాలు మంచిగా ఉన్నాయా? తిన్నావా? బాగున్నాయండి. ఈ సమోసాలు పాడుగాను ఎట్లా పాడైనాయి అవి. అంత నూనె నూనె డోకచ్చుతట్టున్నాయి. మరి ఇక్కడ గట్లే దొరుకుతాయమ్మా, అందుకే ఇంట్లోనే తిని రావాలి. లేకపోతే ఎక్కడికన్నా పోయి తిని రావాలి. మరి ముందే చెప్తే అయిపోతుండే కదా, వట్టిగా నా పైసలు బొక్క పెట్టినావు. అయ్యో అమ్మ, నాకు పైసలు వేయలేవట కదా, బిల్లు కట్టినప్పుడు ఇస్తా అని చెప్పినావట కదా. గట్లెందుకు వేసినావమ్మా? అడుగు, నేను చెప్పినా కాబట్టి పోయిండు. మరి మొత్తము బిల్లు కట్టేటప్పుడు షాపింగ్ అయినాక ఇద్దామనుకున్నా. ఇక నాకు అవి నచ్చలేవు కాబట్టి నీకు ఇప్పుడు రూపాయి ఇయ్యా అనుకుంటానా. ఓ తల్లో, నా జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చిన దానికి నువ్వు పైసలు ఇవ్వాల్సిందే నాకు. రుచి మంచిగా ఉంటే నేను ఇద్దు. అవి ఎట్లా పాడైనాయి, నాకు నచ్చలే, నేను పైసలు ఇయ్యా.
చూస్తుంటే ఇది పెద్ద పీసుడు మొక్క దాని లెక్కనే ఉన్నది అనే సమోసాల కోసం గంత కొట్లాడుతుంది. అది పెద్ద మెంటల్ క్రాక్దే, అది ఎట్లుంటుందో దానికే అర్థం కాదు. ఒకసారి పైసలు తీసుకోండి అని వారెత్తది ఇష్టం వచ్చినట్టు, ఒకసారేమో రూపాయి ఇయ్యాలన్న పానం పోతుంది. మరి అత్తలంటే గట్లనే ఉంటారు, సైకో సైకో లెక్క చేస్తారు. అమ్మా నువ్వు సమోసాలకు పైసలు ఇవ్వకపోతేవి కానీ గా డ్రెస్ ఫస్ట్ వాడ పెట్టిరాపో. మళ్ళీసారి వచ్చినప్పుడు మంచి సమోసాలు తెప్పి మంచి పైసలు ఇస్తా, సరేనా? టిప్పు టిప్పు. తల్లి నీకో దండం నీ టిప్పుకోదండం. అమ్మా తొందర షాపింగ్ చేసుకోండి. చూడలేకపోతున్నానే దాన్ని, తొందర పోయి మార్చుకొచ్చుకోమను. సరే మమ్మీ పోయి మార్చుకోపో. మరి నువ్వు ఇది వంట అంటేనే మార్చుకుంటా, లేకపోతే ఇది వేసుకొనే తిరుగుతా. వంటపు సేపు వేసుకొని తిరిగితే ఏమవుతుంది? ఒక బొమ్మలకు లేవా చిట్టి చిట్టి బొమ్మలు, చిట్టి చిట్టి డ్రెస్సులు? నేను కూడా గట్టనే ఉన్నా సేమ్. ఇగో ఈ బొమ్మ లెక్క లేనా నేను? సేమ్ గట్లనే కొడతా. నిల్చో పెడితే ఈ బొమ్మనా నేనా అని చూస్తారు అందరు. ఓ పిల్లగా ఇట్రా, ఓ పని చేసే పిల్లగా. ఏంటిదమ్మా? ఓ నేను విలువంగానే వస్తలేవు, నువ్వు రావాలి. ఎప్పుడు వెళ్తే అప్పుడు చెప్తాన్నా. ఇక్కడ నువ్వు పని చేసేటైనవు, నాకు ఓనర్ తెలుసు, మా ఫ్రెండే. ఓనర్కి చెప్పినా అనుకో నేను వీక్ పాడేస్తాడు. అబ్బో దాని బుస్సులు చూడే, ఓనర్ అట దీని ఫ్రెండ్ అట. ఇప్పటిదాకా బక్కువనే ఓనర్ అనుకున్నది, ఇప్పుడు ఓనర్ తెలుసు అంటుంది. అమ్మో అబద్ధాలు చిన్న చెప్పదే. ఏమైందమ్మా చెప్పుండ్రి. ఇగో ఈ డ్రెస్సు గడ సెల్ఫుల నుంచి వేసుకొని వచ్చిన. ఏమైందమ్మా ఫిట్టింగ్ సరిపోలేదా? సరిపోకపోతే నువ్వేమన్నా గుట్టిస్తావా? ఫిట్టింగ్ గురించి కాదు నేను మాట్లాడేది. ఈ డ్రెస్ వేసుకొని తిరగచ్చా? ఇది నేను కొనుక్కుంటున్నా. కొనుక్కున్నాక బిల్ పే చేసినాక ఇంటికి పోయినాక వేసుకోండి. ఇంటికి పోయినాక కాదు, గిడ షాపులనే తిరగబుద్ధి అవుతుంది. ఇంట్లో అందరు చూస్తారు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. గిన్నే వేసుకుంటా. ఇట్లా మా రూల్స్ ఒప్పుకోవమ్మా, బిల్ పే చేసినాకనే వేసుకోవాలి. నేను పే చేస్తా అని చెప్పినా కదా, లాస్ట్కు పే చేస్తా పోయే ముందు. ఇప్పుడు వేసుకొని తిరిగితే నీకేం నొత్తంది? నాకు తెలియదమ్మా. ఇగో మా ఓనర్కి ఫోన్ చేస్తా, మాట్లాడు సపరేట్గా. మమ్మీ పోవే, చెప్తున్న వార్తలే. నీకు డ్రెస్ కొననాద్దా? కొంటా అంటేగా నీకు డ్రెస్సు. నువ్వు ఆ డ్రెస్ మార్చుకొచ్చుకుంటేనే నేను కొంటా అని చెప్పిన. సరే తీ మార్చుకొచ్చుకుంటా. గట్టి కొర్రకు వాడు ఇంటా అంట అన్నీ. వాడు మనం మాట్లాడుకునేది విన్నాడు అనుకో, మనం చీప్ అయిపోతామే. ఆల్రెడీ చీప్ చేసేసినావు మమ్మీ, పిసొర్రి. అమ్మ తల్లి నేను మోహన్నిగా. పో మళ్ళా వెళ్తా పో. మంచిగున్నావు బక్క ఎండకపోయినట్టు. ఏం తింటావు రోజు? గంట పొడుగు పెరిగినావు. నాకు చెప్పరాదు, నేను కూడా దీన్ని నీ లెక్క పొడుగు అవుతా, కొంచెం బక్కకు కూడా అవుతా. అప్పుడు ఈ డ్రెస్సులు వేసుకుంటే మంచిగుంటా. నేను రోజు మీరు తినేదే తింటా అమ్మా, నన్ను ఒరియకుండ్రి. ఆడు ఊతే కొట్టుకపోయేటట్టున్నాడు పాపం. అన్ని ఒరిచ్చి సాపుతాందే మీ అత్త. ఇంట్లో నేను లేను కానీ ఆ ప్రతాపం అంతా అన్ని మీద తీస్తున్నట్టున్నది పాపం. పో మరి మధ్యలో ఒకసారి పోయి కనబడి రాపో. సరే జరుగు. నీ రోగం పడగాని పోయి నిజంగానే కలుతావే. నువ్వు ఒక్కదానివే జోకులు ఎత్తావా? నేను కూడా వేయద్దా? అట్లా నావే మన్నాడివే, నేను దొబ్బు తాగు దాని ముందటికి. పోవే పో, నాడు మీ అత్త మీద పోయి పడిపోనాడు. పిసపిసయ్యకే సరిత అది చూసిందంటే కథమే ఇక. అసలు మనం ఎందుకు వచ్చినామే? షాపింగ్ చేయడానికి వచ్చినాం. నాడు షాపింగ్ చేద్దాంపా, వేరే షాప్ కోదాంపా. ఏం షాపింగ్ చేస్తావే? రేపు అయ్యు ఎల్లుండి అయ్యు, నీ జీవితాంతం చేసుకుంటూనే ఉండు. కానీ ఇట్లాంటి ఛాన్స్ వస్తుంది ఇంకోసారి. పెళ్ళైన వాళ్ళకు గిదే ఫస్ట్ ఆషాఢం తల్లిగారింటికి పోయేది, మళ్ళీ రాదు ఆషాఢం. మళ్ళీ ఇట్లాంటి ఛాన్సే రాదు. మనం షాపింగ్ చేసి అద్దె మొత్తం చూసుకుంటేనే కూర్చుంటావా వాళ్ళను? రేపేళ్ళుండి ఏచి తీయే షాపింగ్. 2 రోజులు కాదు 3 రోజులు చేసుకో, సరేనా? అత్త అసలు షాపింగ్ల కంటేనే కాదులేదే, మా ఆడిబిడ్డనే గుంజుకొచ్చినట్టున్నది దాన్ని. ఎందుకు రాదే, ఒక సమోసా తినిపిస్తా పాంటూరుకి వస్తుంది. అట్లనే వచ్చింది కావచ్చే, ఏమన్నా తినిపిస్తా అని చెప్పిందేమో ఊరికి వచ్చింది. ఏదేమైనా ఈ షాపింగ్ ఎపిసోడ్ మొత్తం మీ అత్తకే అంకితం ఇస్తానా. ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తాను అవి మీ అత్త. ఇది ఒకసారి గిడ పక్కకి వచ్చి నిల్సో, ఎంత పొడుగున్నావో చూసుకుంటా. అమ్మ నాకు పని ఉన్నది, నేను పోవాలి. గిడ నిల్సో ఒక్కసారి, నీకు పోంగా 5 రూపాయలు ఇస్తా. నీ 5 రూపాయలు పాడుగాను ఇత్తా అని సమోసానికి ఎగ్గొడుతుంది, ఆయనకి నేనే కట్టాలి పైసలు. ఓ అవ్వో గింత పొడుగు ఎట్లాగా అన్నది రో మీ అవ్వ నిన్ను. నువ్వు పొట్టికి గన్నది కానీ గట్లనే అన్ని పొడుగా గన్నది. ఇటు తిరిగి అటు తిరగకు. అమ్మ తల్లి మీ అమ్మకో దండం పెడుతున్నా, ఎక్కడికన్నా తీసుకపో అమ్మా. మీ నాడు చీరల షాప్ కోదాంపా. మేడం చీరలు కూడా ఇక్కడనే ఉంది పక్కకే. నువ్వు ఆడికి వస్తావా? నా కర్మ రాక వస్తానా? రాగానే మిమ్మల్ని పట్టుకున్నా కదా, మీరు పోయేదాకా మీ బాధ్యత నాదే. ఇక ఇంకేందిగా మస్తు పైసలు వస్తాయి పోయిగా నీకు. అందుకే నువ్వు ఎంత తలకాయ తిన్నా సప్పుడే కూకుంటా అన్నా. అమ్మో ఎంత షాపింగ్ చేసిండ్రోనే ఇల్లు. బిల్లు వేలిపోయేటట్టున్నది, అందుకే అన్న ఎంత సతాయించినా సప్పుడు ఎత్తలేడు.
చీరల షాప్కి తీసుకెళ్ళండి. అమ్మా ఓ ఇవన్నీ చీరలే అమ్మా, మీకు ఏ చీర కావాలంటే ఆ చీర తీసుకోండి, దాని మీద రేట్లు వేసి ఉన్నాయి. అయ్యవ్వో గిన్ని బట్టలున్నాయా? పైన చీర అందుకోవాలంటే ఎట్లా అందుకోవాలి? ఓ ఇడుంటే ముసలి తిన తలకాయ తింటది, సప్పుడు ఎక్కడికన్నా పోతా. ఎన్ని చీరలు ఉన్నాయే గిడా? మమ్మీ నీకు నచ్చినవి తీసుకోవే, నన్ను రియకు, నాయి నేను సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు తీసుకున్నా కదా, ఈ కలర్ చీరనే కొనుక్కుందాం. ఇలా మంచిగా కొడతాను నేను. అవ్వో పాడే పైన ఉన్నట్టున్నది కదా ఈ చీర. అవ్వో పైకి ఎంత పైకి ఉన్నది, చీర ఎట్లా తీసుకోవాలి? పోరాన్ని మళ్ళా పిలిస్తే ఆ పోరాడు అత్తనే లేడు, ఇక నేను పిలిస్తే ఇంతకే రాడు. అవ్వో ఈ చూసుడు పాడుగాను, నడుము బట్టే మెడలు గుంజబట్టే, ఎట్లా చూడాలి పైకి? ఒక నిచ్చనెత్తే మంచిగుండు కదా, అది ఎక్కి చూద్దు. అబ్బా గిట్లా వండుకొని చూస్తే మంచిగా అనిపిస్తుంది. చీరల కింద మెత్తగా ఉన్నాయి పరుపులు లెక్క. పట్టు చీరల మీద వన్నా నేను, ఎంత గ్రేటు, నేను రిచ్. గా చీర తీసుకున్నా, దాని పక్కకున్నది తీసుకున్నా. గా మూడోది మంచిగున్నది అనే సప్న, గా మూడోది మంచిగున్నది ఆయనే. ఇష్టం ఉన్నది తీసుకో మమ్మీ, నన్ను రియకని చెప్పినా. ఇంక మమ్మీ ఎక్కడున్నావు? చేయకు మమ్మీ, ఇక్కడ ఎందుకు అన్నావులే? అలాగే పైకి చూసి చూసి మెడలు నొత్తాయి, ఇట్లా వండుకొని చూస్తే మంచి కనబడతాయి, ఇక మీద ఉన్నాయి. మమ్మీ పిసపిస ఇయ్యకు, లేవు, నా ఇజ్జత్ అంతా పోతుంది ఎవరన్నా చూసిండ్రంటే. పైనుంచి చీరలన్నీ కట్ట కట్ట కింద పడితే ఏం చేస్తావు? పడితే వాడనే, అవన్నీ తీసుకోవచ్చు మంచిగా, మనం తీసుడు అవసరం ఉండదు ఇక. మమ్మీ ఏమన్నా అయిందనుకో స్టాండ్ మీద వచ్చి పడుతుంది, లేవు చెప్తున్నా. బాబో స్టాండ్ మీద పడతాదే, స్టాండ్లో పెట్టిండ్రా? మరి ఏమనుకుంటున్నావు మమ్మీ, అక్కడ పోయి వంటాడు ఎవడన్నా? కొంచెం అయితే గది నా మీద పడుతుండే కావచ్చే. వీళ్ళు ఆ పోరాన్ని వీళ్ళు గంట పైకి పెడితే ఎట్లా తీసుకుంటారు చీరలు? అయ్యో మమ్మీ నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే నేను అస్సలు విలువే చీరది రేటు అడుగుతా. దాని మీద ఉన్నదని చెప్పిండా, అదే రేటు. ఓ పిల్లగా, ఓ పొడుగు పిల్లగా, ఇట్లా ఇట్లా. ఏం డౌట్ వచ్చిందో ఈ ముసల్దానికి. అయిపోయిందా మా సెలెక్షన్, బిల్ వేయించన్నా? కాదు ఇట్లా. అగో గడ గ్రీన్ కలర్ చీర ఉన్నది చూడు, గద్దీసి పై నుంచి ఎట్లా ఇస్తావు చూస్తా. ఓ నిచ్చెన లేదు, మన్ను లేదు. చీర కింద కూడా ఉందమ్మా. రేటు దాంది? అది 5,000 ఉంటుంది. ఏంది 5,000 ఉంటుందా? బాగే ఇడుండు, ఎంతకి ఇస్తావు చెప్పు. అక్కడ స్టిక్కర్ ఉంటుందమ్మా, దాని మీద ఎంత ఉంటే గంతే రేటు, డిస్కౌంట్ వేసే పెట్టిండ్రు. ఇవన్నీ చేంజ్ చేసుడు ఉండదు ఇక రేటు. ఎంత రేట్లో కావాలంటే అంత రేట్లో తీసుకోండి చీరలు. ఇది మీ కథ. ఆషాఢ మాసం డిస్కౌంట్ అంటే గదా చెప్పు. అవునమ్మా, ఇగో ఒక్కొక్కటి 50%, 60% ఇచ్చిన డిస్కౌంట్. 10,000 చీర మీకు 5,000కే రావట్టే. గట్లా ఎట్లిస్తాండ్రో నాకు తెలుసుది. మమ్మీ సాల్పానాడు బాగే, గట్లా చేస్తేనే మనం అంటే రెస్పెక్ట్ ఉంటుంది, మనం రీచ్ అని తెలుస్తుంది. నేను రీచ్ పాడుగాను అంటే రీచు అంటదేందే, దానికి అదే కదా మరి రిచ్ దయ్యం పట్టింది. ఓ పాత చీరలు, పనికి వాళ్ళ చీరలు, చినిగిపోయినాయి, అవన్నీ తీసుకొచ్చి గిడా డిస్కౌంట్ అని పెడతాన్నావు, గంతే కదా. చినిగిపోయినవి పెట్టామమ్మా, మంచిగా పెడతాం కానీ కొంచెం ఓల్డ్ స్టాక్ ఉంటే అవి మొత్తం సేల్ చేసేసి మళ్ళా కొత్త సేల్ తీసుకొస్తాం. కాదు పాతవి చినిగిపోయినాయే పెడతారు. చినిగిపోయిన ఎక్కడున్నాయమ్మా చూపించి నాకు. అవి వేరే ఉంటాయి డ్యామేజ్ చీరలు అని, వాటికి వేరే రేట్ ఉంటుంది. నువ్వు గట్లా ఓల్డ్ అమ్ముతాన్నావు అవునా కాదా? ఇప్పుడు మీకు ఎందుకమ్మా, మీకు ఎక్కువ రేట్లు కావాలంటే కొత్తవి కావాలంటే వేరే సెక్షన్ ఉన్నది, అందులోకి పోయి కొనుక్కోండి. ఆషాఢ మాసం సేల్ సెక్షన్ గిదే. కస్కూస్ అంటే మాకు ఇంగ్లీష్ ఫీజు రాదనుకుంటానవా? నేను డిగ్రీ చదివిన ఇంగ్లీష్ ఫీజు మీడియంలా, అర్థమైందా? నా బిడ్డ బాటకు చదివింది, మాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నావు కదా. ఓరు నాయనో, పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినో ఏమో, ఇంట్లో నా పిల్లంతో కొట్లాడి టిఫిన్ కూడా తినలే ఇవాళ. సత్తా అన్నాయి ముసలి దాంతో ఒర్రి. పొడుగు ఇడిదిరు. అమ్మా చెప్పమ్మా తల్లి. ఇట్లా పాతయి పాడైనవి అమ్ముతాన్నావని గా పోలీస్కి కంప్లీట్ రాసి అన్నా. అమ్మా నువ్వు కంప్లీటే రాసిచ్చుకో, కంప్లైనే రాసిచ్చుకో. ఈ షాప్ నాది కాదు, ఏమన్నా ఉంటే మా ఓనర్ తోటి మాట్లాడు, నేను ఇలా పని చేసేటోని. నీకు సీరియల్ చూయించుడు అత్తలేవు గాని ఎవరన్నా ఆడపిల్లను పంపు, మంచిగా చూయించుతుంది, ముచ్చట పెడుతుంది. అవ్వా అది కరెక్టు.
పంపిస్తా అమ్మ పంపిస్తా. చూసినావానే ఎట్లా మేనేజ్ చేస్తానో నేను. ఏం మేనేజ్ చేస్తున్నావు మమ్మీ? నా తలకాయ తింటున్నావు. చీరలు సెలెక్ట్ చేసుకొని ఇస్తున్నావా మమ్మీ? నాకు గి వాయిలెట్ కలర్ చీర మంచిగా ఉంటుంది కదా. తీసుకోవే, నీకు నచ్చిన అన్ని చీరలు తీసుకో. ఇలా సగం ధరకే అమ్ముతారట. తీసుకో రాకముందే. అమ్మా మళ్ళీ నువ్వే వచ్చినావు. ఆడిపోరగాళ్ళను పంపించమంటే నా కర్మ గాలి, వాళ్ళందరూ తినడానికి పోయినరమ్మా, లంచ్కి పోయినరు. మరి నువ్వు వెనుకపోయినట్టే ఉన్నావు కదా, నీకు ఆకలి అయితే లేదా? ఇది అయిపోతే పోయి తింటా అమ్మా నేను కూడా, లేకపోతే ఇన్నే వాడి చచ్చేటట్టున్నా. సప్న ఉంది మమ్మీ. ఆకలి అయితే అంది, ఎక్కడికి పోయి బిర్యానీ తినేద్దాంపా. ఇప్పుడేనా మమ్మీ? ఇంకా మస్తు ఉన్నాయి సెలెక్ట్ చేసుకునేటి. ఇంకా ఆకలి స్టార్ట్ అయిందే మళ్ళా. బిర్యానీ తినొద్దు అట్నే బర్రది. మనం కూడా తిందాం అదే హోటల్కి పోయి. చెప్పేసేయకే, వాళ్ళు పోయిన హోటల్కి పోయి మనం కూడా తినాలంటే 10,000 ఖర్చు అవుతుంది. మనం తెచ్చుకున్నదే 10,000. పోదామే ఫస్ట్. మంచిగా కడుపు నిండా తిన్నాక వచ్చి సాయంత్రం దాకా వేసుకోవచ్చు. అప్పుడు మస్తు ఎనర్జీ ఉంటుంది మనకు. పోదామా రెస్టారెంట్కి? పోదామే, రెస్టారెంట్లకే పోదాం. కానీ చిట్టిపై కూడా తింటా నేను, చికెన్ చిట్టిపై. ఆ షాపింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ పోంగా గవి తిందాం అన్నావు కదా, గుండ్రటి పూరీలు ఇట్లా ముంచుకుంటా నీళ్ళు తాగుతారు చూడు, కరకర ఉంటాయి. పానీపూరి. పానీపూరిను ఇంకా కట్టె తిందాం. కట్లెట్ అగా ఇది తినిపోదాం ఇక పోంగా. సరే పదా. సాటు కూడా తిందామే, మర్చిపోయినా. సాటు పానీపూరి కట్టె. ఇప్పుడు కాదు కదా మమ్మీ, సాయంత్రం పోయేటప్పుడు కదా. అక్కడ పోయినాక నువ్వు ఏది చూపిస్తే అది కొంటా. అటు పేర్లను మాత్రం నాకు చెప్పకు, నీకు దండం పెడతా. అవునే, పోయి మీ అత్తని మాట్లాడిపో. ఇందమ్మా జోకులు వేస్తున్నావా? అదే మీ అత్తని మాట్లాడించినామనుకో, వాళ్ళు ఎట్లాగూ రెస్టారెంట్కి పోతాడు కదా, ఏ ఇజ్జత్ కన్నా మా నాన్న తీసుకుపోతారు. తీసుకుపోయి మంచిగా తినిపించి బిల్లు కడతారు అనుకున్నావా? నీతోటే వసూలు చేస్తారు బిల్లు. ఎందుకే కట్టరా వాళ్ళు? ఏమనుకుంటున్నావే వాళ్ళ గురించి? నేను ఒక 1000 రూపాయల చీర కొనుక్కున్నా అని వాళ్ళకి చూపించినా కూడా అది ఎట్లా కొట్టాయని అని చూస్తారు. మాడిబిడ్డనైతే గుంజుకుంటుంది. మనం పోయినాక పైసలు లేవని చెప్పుదాం. ఏమని చెప్తే తుక్కు అందరు ముందట తిట్టి ఇజ్జత్ తీసేస్తుంది. పైసలు లేకున్నా ఎందుకు వచ్చింది ఇడికంటది. మంచిగా ఉంటుందా అట్లా? అమ్మో అది తీయే అయినా వాళ్ళతోటి మనం పోడేంది, ఏదో అట్టిగన్నా అట్లా. మనం షాపింగ్ చేసుకుందాంపా. వాళ్ళని మిస్ అయితేనే మీ అత్త షాపింగ్ని. వాళ్ళు తిన్నాక ఎటు పోతారు అనుకున్నావే, మళ్ళీ ఇడికే వస్తారు చూడు. వాళ్ళు రాత్రి 5 దాకా ఇంటికి పోరు. మా ఆడబిడ్డ షాపింగ్ ఏమనుకుంటున్నావు, ఇప్పుడే వడుస్తుంది అనుకుంటున్నావా? ఇంకేందే, వాళ్ళు వచ్చేసరికి మనం షాపింగ్ చేసుకుందాం. చిట్టిపై బిర్యానీ. అబ్బా కడుపు నిండా తిన్నానే ఇయ్యాల. ఈ బిర్యానీలు ఈ చిట్టిపైలు ఎవరు కానీ పెట్టిండ్రో కానీ. అబ్బా కొద్దిసేపు ఏమన్నా వంటే మంచిగుండు. మమ్మీ తినేదాకా తిందాం అన్నావు, ఇప్పుడు మళ్ళీ వండుకున్నాడైంది. చక్క షాప్కి పోయి ఇంటికి పోదాం పన్నాడు. మళ్ళీ షాప్కి పోయి ఇంటికి పోదామంటే ఏంది? సాయంత్రం చాచి తినద్దా? అబ్బా మమ్మీ నడు ఫస్ట్. ఏందే నువ్వు ఇంట్లోనేమో ఆకలి అవుతుంది అని 100 సార్లు అంటావు. నేనేం వంట అయ్యానో ఆలోచించుతా. ఇక్కడ మంచిగా బయట మంచిగా తినుకుంటే ఎంజాయ్ చెయ్యక ఇప్పుడేమో షాపింగు అంటావు. ఇప్పుడు షాపింగ్కి వచ్చినాం కాబట్టి షాపింగే చేస్తా. ఇంటికి పోతే మళ్ళీ నాకేం మనసున పట్టది, ఆకలే అవుతుంది. నువ్వు వంట వేయాల్సిందే. ఈ రాని ముఖం అంగడబోను, అది ఎప్పుడు వస్తుందో ఏమో. నేను రోగం పాడగాను. ఆ డ్రెస్ ఇప్పించేదాకా పట్టిందేమే. అప్పుడే చెప్పిన మమ్మీ డ్రెస్ చేంజ్ చేసుకొని పోదామని. వాళ్ళు తిట్టరా? ఆయనతో బయటకు పోయేటప్పుడు చూడలేరు కాబట్టి అయిపోయింది. ఎంత మంచిగా ఉన్నదే డ్రెస్, ఎంత మంచిగా గిరగిర తిరిగినా తట్టుకోకుండా ఉన్నది. ఈ చీర పాడగాను ఇది కట్టుకుంటే ఏమైనా తుటుక్కని తట్టుకోనికి బోర్ల బొక్కల పడతాన్న. అయ్యా నేను గల్లాగా చీర తీసుకుంటే గానే. ఏ చీర మమ్మీ? ఇలా పైన గ్రీన్ కలర్ చీర తీసుకుంటా అని చెప్పిన కదా, నాకు అది కావాలి, తెచ్చుకుందాంపా. అగో మళ్ళీ వచ్చిండ్రేమే వాళ్ళు. అయ్యో నేను ఇటు దిక్కునేంది, నేను అటన్న పోకపోతే. నువ్వు ఇట్టావే, నేను అటు పోతా. ఏం కాదు, మంచిగా పుష్టిగా మేసి వచ్చిండ్రాగో. ఆయాస పడతాంది మీ అత్త. చీర మమ్మీ ఎక్కడుంది? ఆ పైన రాగు తెచ్చుకుంటా. ఎట్లా తెస్తావు మమ్మీ? వాళ్ళందరూ లంచ్కి పోయిండ్రట. ఆగే మళ్ళీ ఆయనతో ఎవరన్నా కొనుక్కుంటారు, నేను తెస్తాగు. మీ పిచ్చి ఏకు ఎట్లా తెస్తావు? నిచ్చెన కూడా లేదు. ఓ ఇప్పుడే బిర్యానీ తిన్ననే మంచిగా ఎనర్జీ వచ్చింది. ఆగు మెల్లగానే పడతావు. రోగం పడగానే ఇట్లా పైకి ఎక్కుతాంది చూడే. ముసలిది ఆ నుంచి పైకి నుంచి కింద పడితే ఎట్లనే.
ఏమనేది రోగం పాడగాను మమ్మీ మెల్లగా. అయ్యో గిడ లేదు కానీ గ్రీన్ కలరు మమ్మీ గిక్కడుంది ఇటు సైడు. ఏడనే నాకు గిడికి అత్తే కలర్లే కనబడతలేవు, లైట్లు చక్కగా లేవు గిడ. ఇటు ఇటు మమ్మీ ఇటు జరుగు. గిక్కడున్నది గిడే. మమ్మీ ఎటువైనవే? గిడ కింద చూడు, కింద దునికినా. నీ అమ్మ ఎప్పుడు దునికిందే ఇది, బాగానే స్ట్రాంగ్ ఉంది ముసల్ది. చూసినావా ఇంట్లోనేమో నాకేం శాత కదా అన్నట్టే ఉంటుంది చచ్చినట్టు. ఇప్పుడు చూడు గంత పైకి ఎట్లెక్కిందో. నువ్వు ఎక్కుతావా? నేను ఎక్కి అన్నా? అమ్మో నాకు భయం. కింద కింద ఇవిడే. ఎప్పుడు వచ్చినావే? నేను చూస్తేనే లేను మమ్మీ, నువ్వు ఎప్పుడు వచ్చినావు? అయ్యా దాడికి పోదాం కొత్త షాప్లకు. ఇది కొత్త షాప్ కాదు మమ్మీ, ఇదే పక్కకు ఇంకొక రూము. అబ్బా గిడ కొత్త కొత్త సీరియల్ బాగానే ఉన్నట్టున్నాయి కానీ. అవును మమ్మీ, ఇంతకుముందు మనం పోయినాయి అన్ని డిస్కౌంట్లు ఉంటాయి, దీనికి డిస్కౌంట్లు ఉండవు, ఇక ఫుల్ రేట్లు ఉంటాయి ఇడ. అవునే డిస్కౌంట్లు ఉండయా గిడ? సరే మనము మస్తు రేటు పెట్టుకొని కొందాం, ఇక రిచ్ కదా మనం. దీని రిచ్ పాడుగాను, రిచ్ 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 అని వస్తాందేందే రిచ్లోనే పడి. నాకు అటు పోయి చూద్దాందా. గిడ సోఫా కూడా ఉన్నది, జరుగు. ఏంది మమ్మీ నువ్వు గిడ షాప్లో వంటాడు ఎవడన్నా? నేను కూడా రాయే గుడిసే బందాం. ఏమైతుంది, మనం మస్తు పైసలు కడతాం ఇప్పుడు, మనని ఇవ్వలేమన్నారు. మమ్మీ ఎన్ని పైసలు కట్టినా షాప్లో ఎవడు వండడు, లేవు. ఏగళ్ళందరూ లంచ్కి పోయినరంటివి కదనే, లచ్చదాకా వంట ఏం కాదు. ఇప్పుడే బిర్యానీ తిన్నా, నాకు కొడిసే బంటనే బిర్యానీ అరుగుతుంది. మళ్ళీ సాయంత్రం సాక్షి పడతాయి, లేకపోతే అవి పట్టాయి. పట్టకపోతే ఇంటికి తీసుకుపోయి తినచ్చు కదా మమ్మీ. అవ్వో ఇంటికి తీసుకుపోయి తినే టైం ఏంటి ఉంటుంది, మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ తినాలి. తినుడు పాడుగాండు, అది కడుపు ఆలేకపోతే గండిపేట చేరువా. మరి ఏమనుకుంటున్నావు మా అత్త అంటే? ఇప్పుడే చూసినావు మా అత్తను. నువ్వు లేవన్నా రందితోటి ఇంకెక్కువనే తింటుంది కావచ్చే. మమ్మీ లేవే ప్లీజ్, మీ ఆడబిడ్డ కష్టాలు చూడాలి. ఇంకోసారి జన్మల రాదు కదా మీ అత్తని తీసుకొని షాపింగ్కి. మరి ఎన్నిసార్లు నన్ను పట్టుకపోతుంది తెలుసావే, దానికి నా వాల్యూ తెలిసింది ఇప్పుడు. నువ్వు కూడా గిట్లే తిప్పుతుందా అవే? తిప్పి తిప్పి చంపుతుంది బాబు, మొత్తం ఊరంతా తిప్పుతుంది షాప్లకు. ముసల్దానికి 7 శాతం అవుతుంది. అవునే పాపం, అది ముసల్దాయే, దానికి 7 శాతం అవుతుంది తిరుగుడు. మంచిగా నిద్రపోయింది. ఎవరమ్మా నువ్వు? హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? ఈమెవరు, మీ తాలూకేనా? అవునండి మా మమ్మీ. షాప్లో పడుకుంటారేంటి మేడం, ఇక్కడ పడుకోవచ్చా? ఇలా లేపండి. మమ్మీ మమ్మీలే. ఏందే పంటనియవు చెయ్యనియవు, బిర్యానీ అరగద్దా? పంటనే అరుగుతుందే నాకు. ఇక్కడ పడుకోవద్దమ్మా, ఇది షాపు. నువ్వెవతివే? చిన్న పొరాన్ని చూస్తే దడుచుకునేటట్టున్నది, గిదేవతే? అప్నా గిదేవతే? ఈ మమ్మీ ఇట్లా నా ఇజ్జత్ తీస్తుందంటే ఆమె ఏమనుకుంటుంది గట్లురితే? చెప్తే నీకారా అమ్మా, దిగు. నువ్వు మనిషివేనా? ఏందమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా ఆగ పొడుగోడు ఉండే, అనికేమైతావు నువ్వు? అక్క వాసిలేవా? సేమ్ గట్లనే ఉన్నావు పొడుగుగా, కానీ అంత తేడా తేడా కొడుతున్నావు. ఎవరమ్మా ఏం మాట్లాడుతున్నారు? నేను ఈ షాప్ ఓనర్ని. ఓనర్వా? ఓనర్లు అంటే గిట్లనే ఉంటారా? అంతెట్లనో కనబడుతున్నావు, గుడ్లు బయటకు తేలినాయి, మూతి పెద్దగా ఉన్నది, ముక్కేడనో ఉన్నది, గదవలేనే లేదు. ఆ బొర్రేంది, ఈ పొడుగేంది? ఇవిడా నేను ఇంటికి పోతా సపడేక. సప్నా బా ఏంటి మమ్మీ? మేడం మీ షాపింగ్ అయిపోయిందా? లేదు అయిపోలేదండి, ఇక్కడ ఎవరు లేరు, వర్కర్స్ అయితే చూస్తున్నా. వర్కర్స్ అందరూ లంచ్కి వెళ్ళారు, నేనే చూపిస్తాను పదండి. గదేంది నిజంగా ఇట్లా తేడా తేడా కొడుతుంది. అవునే దాని మూత ఎన్నో ఉన్నది, ముక్కు ఎన్నో ఉన్నది, ఎటో ఉన్నది. అవునే అది ఆడదామో కూడా ఏమోనే, జుట్టు పొడుగున్నది కదా, ఆడదాని లెక్కనే కొడుతుంది. మమ్మీ నోరు మూసుకో, నోట్లకు ఈగలు దోమలు పోతాయి. షాపు గింత పెద్దగా అందంగా మంచిగా ఉన్నది కానీ గది ఎట్లా పాడైందేమే, గది ఏం బట్టలు చూపించుతుంది మనకు? మమ్మీ పిసపి సొర్రకు, ఆమె పని చేసేట ఆమె కాదు, ఓనర్ షాప్కి. ఏమైందమ్మా తొందరగా రండి చూపిస్తాను, మళ్ళీ మీకే లేట్ అవుతుంది. ఇగో మాకు మంచి మంచి కాస్ట్లీ చూపెట్టు, ఎందుకంటే మేము రీచ్. చూపిస్తామమ్మా, మీకు ఏ రేంజ్ నుంచి కావాలి? 1,00,000 2 లక్షలు? ఇప్పుడు అంత వద్దులేండి, ఒక 20-30,000 చూపించండి పట్టు చీరలు.
ఈ శారీ చూడండి మేడం, ఈ శారీ వచ్చేసి మీకు జస్ట్ 20,000 పడుతుంది. గట్లా సింగిల్ ఫీస్లోనే మాట్లాడు, మేము రీచ్ నా బిడ్డ బాటకి వేసింది. ఓకే ఓకే, మీరు అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ శారీ 20,000లకు వస్తుందండి. దీనికి బ్లౌజ్ ఉండదు. పాడుగాను ఇంగ్లీష్ ఫీస్ అంటే ఇక బ్లౌజులు లేని చూపిస్తావా? బ్లౌజ్ లేకపోతే ఎట్లుంటుంది, నాకు సిగ్గు అవుతుంది. అలా కాదు మేడం, బ్లౌజ్ లేదంటే దీనికి బ్లౌజ్ రాదు, మీరు బయట కొనుక్కోవాలి. అలా చీరో కాడ బ్లౌజో కాడ కొనుక్కుంటుంది ఏమన్నా? ఏం షాప్ పెట్టినవే? నాకు తెలుగు సరిగా అర్థం అవ్వదండి, ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, మీరు చెప్పండి. అక్కడున్న చీర చూస్తారా, అది జస్ట్ 45,000 అంతే. మరి అంత రేంజ్ వద్దండి. అంటే గంట కాస్ట్ వద్దు, కొంచెం తక్కువ రేటు చెప్పు. ఆ శారీ చూడండి, అది జస్ట్ 1,000 మాత్రమే. 1,000? ₹10 మనం కూడా కొనుక్కోవచ్చు. ఇదే కదా వీళ్ళు పోయినాక కొనుక్కుందాంతి. అంత షీఫ్, మేము షీఫ్ లెక్క కనబడతానమ్మా. ₹10 అంటే దానికి బ్లౌజ్ లేదా? ఉంది మేడం, శారీ 1,000 రూపీస్, దాని బ్లౌజ్ వచ్చేసి 40,000. ఏంది చీర ₹1000 అన్నావు, మరి బ్లౌజ్ ఫతనా? బ్లౌజు 40,000. చీర మనం కొనుక్కుందాం అనుకుంటే బ్లౌజ్ 40,000 అంటుంది. దాని ముఖాన్ని చూస్తేనే తెలుతలేదు. అవే ఈ షాపులు అన్ని వంకర టింకర్ ఉంటాయి. మనకద్దే బాబు ఈ షాపు. ఇన్నోడు కొనమన్నాడే, మనం బయటనే కొనుక్కుందాం, ఆగు చూద్దాం ఏం చేస్తారో. మేము వట్టి శారీ కొనుక్కోవచ్చా? లేదండి, బ్లౌజ్ కంపల్సరీ కొనుక్కోవాలి. అంటే మొత్తం 41,000, దానికి చీర ₹1000 అని చెప్తాంది. ఏందో అంటారు. మరి గా చీర ఎంత? గది ఎర్రది, అది జస్ట్ 60,000 మాత్రమే. ఎంత నట్నే ఏమంటాంది? 60,000 మమ్మీ. నేను అంత మంచి చూపిస్తలేవు, మంచి చూపించు, మేము రీచ్. మీకు ఏ రేంజ్ అన్నారు మేడం? 20,000లో చూపించమంటారా? 20,000, 30,000 వరకు చూపించండి. అదిగో ఆ శారీ చూడండి మేడం, ఏడున్నది? ఇక సెల్ఫ్లో పెడితే ఎట్లా కనబడుతుంది? అంటే మేడం వర్కర్స్ లేరు కదా, మీరు తీసుకుంటారంటేనే నేను తీసి చూపిస్తాను. తీసినాక మాకు నచ్చకపోతే ఏం చెప్తావు? ఒక్కసారి తీసినాక మీరు తీసుకోవాల్సిందే. ఇది చూడండి 25,000 మీరు అన్న రేట్లో. తూగది ఎట్లా పాడైంది? అన్ని పూలు గంత పెద్ద పూలు ఉంటాయా? ఇవాళ రేపు పూల ఎవడెత్తాండు? మంచి కొండలు గుట్టలు అన్ని పక్షులు గవ్వెత్తాండ్రు. అబ్బో ముసలానికి బాగానే తెలిసే ఫ్యాషను. అయితే ఇది చూడండి, ఈ అడ్డం గీతలు వేసుకుంటే నేను ఇంకా పొట్టిగా మొద్దు కనబడతా. నాకు పొడుగు గీతలది అయితే నేను సన్న పొడుగుగా నీ లెక్క కనబడతా. నువ్వు సన్నగా ఏం లేవుతి, అడ్డ మంచిగానే ఉంది బాలిసి. మీ పిసొర్రకు అరెస్ట్ చేయిస్తారు పోలీసులను పట్టుకొచ్చి అట్లా వరినావంటే. ఏం కాదే, దానికి తెలుగు రాదట. తెలుగు రాకపోతే అంత మంచి ఎందుకు మాట్లాడుతుంది తెలుగులో? మాట్లాడే అచ్చట్ని అర్థం కాదట. నా కర్మ నిన్ను తీసుకొచ్చుడు. మంచిగా చిన్న పూలు చిన్న బూటాలు ఉన్నాయి కావాలి. ఇట్లా అంతా ఎవరెవలో కట్టుకునేటోళ్ళే. ఇక వద్దు పల్లెటూరు వాళ్ళు అంటే గట్లాంటివి కడతారు. గవి చూపిస్తానవేంది నాకు? మంచి చిన్న బూటాలయ్యి మంచిగా రీచు కనబడాలి వేసుకుంటే. గవి చూయించు, ఎంత రేట్ అయినా కడతాం పైసలు. మమ్మీ గంత రేట్ ఎందుకే తెచ్చిన ఆ పైసలు అనిగాను? ఇంకెందుకే, డాడీది ఏటీఎం కార్డు పట్టుకొచ్చిన. మని మా మామ ఏటీఎం కార్డు పట్టుకొచ్చుకున్నారట్ని. ఇంకేందిగా షాపే కొంటారు కావచ్చు. ఇగో మంచి చూయించు. మంచి ఇట్లా బెదురు కలర్లు ఉండద్దు, ఇట్లా చూడంగానే డీసెంట్గా కనబడాలి. ఏంటమ్మా ఏం చెప్తున్నారు? మళ్ళీ చెప్పండి. రోగం పాడగాను ఇప్పటిదాకా ఒర్రోరి సత్తి కానీ మళ్ళీ చెప్పండి అనబడుతుంది. ఏం షాపు మునిగిందని షాపు? ఏమంటున్నారమ్మా, నన్ను తిడుతున్నారా? కాదు, నువ్వు వేసుకున్న డ్రెస్ సూపర్ ఉన్నది, ఎడగొన్నావు అంటున్నా. అదా, అది ఇక్కడ కొన్నది కాదు మేడం, బెంగళూరులో కొన్నాము. సరే గద్దీసియు, ఎర్రది ఆకుపచ్చది తీసియు. ఓకే మేడం, అది 20,000, ఇది 25,000. రప్న నీ చీరలు తీసుకోవే తొందర. నాకు ఆ బ్లూ కలర్ది చూపించండి. ఓకే మేడం, అది 22,000.
ఇంకా ఈ బొమ్మకేసిన పింక్ శారీ కూడా. దీనికి బ్లౌజ్ లేదన్నారు కదా? అవును మేడం, దీనికి బ్లౌజ్ లేదు, కానీ బ్లౌజ్ కూడా మా షాప్లోనే దొరుకుతుంది. కావాలంటే కొనుక్కోవచ్చు మీరు. అమ్మని బ్లౌజ్ లేదంటారు, మళ్ళీ ఇదే షాపులో ఉందంటారు. ఈ పెద్ద పెద్ద షాప్ వాళ్ళే గోల్మాలు గిట్ల పడైతాయే. ఇట్లాంటి బిత్తిరోళ్ళు వచ్చి కొంటారు కావచ్చు. ఇక అందే పెళ్లి బట్టలు కొన్నట్టే కొంటారు. 2-3 లక్షలు అవుతాయి. అలా ఏం పోతాండ్రే మరి. గిన్ని షాపింగ్లు చేస్తాను. నా కోడలకు ఒక చీర కొంటాను ఉన్నదా ఒక్కరికన్నా? అవో వాళ్ళు నాకు చీర ఎన్నాడు కొన్నారే? కొనరు. నేను కొన్న 1000 రూపాయల చీర అయినా సరే అందుకపోతారు. చూపించండి బ్లౌజెస్ కూడా. మేడం ఇక్కడ ఉన్నాయి బ్లౌజెస్, తీసుకోండి. మమ్మీ బ్లౌజులు కూడా ఇంట్లో తీసుకుంటున్నానే. తీసుకోయే, నీకు ఎన్ని ఇష్టమైతే అన్ని తీసుకో. ఇంకా చెప్పండి మేడం, ఏం తీసుకుంటారు? ఇంకేమన్నా కావన్నావే నీకు? నాకు చాలే ఇక, ఇవి చాలు. పొంగ గవి తినిపోరాం గంతే. మమ్మీ షాప్లో చాలా అని అడుగుతున్నా. చాలు ఆ బిల్లు కొంచెం చూసేయండి, మేము రీచు. ఏమన్నారు మేడం? బిల్ వేయండి. మొత్తం బిల్లు 2,30,000 అయింది మేడం. అంటదేంటి? మొత్తం బిల్లు 2,30,000 అయిందట మమ్మీ. డాడీది ఏటీఎం కార్డు ఉన్నది, ఇస్తాగు. ఇగో గా 30,000 ఎందుకు మీరా? 2 లక్షలు తీసుకో కదా. అమ్మో అలా ఉండదు మేడం, ఇక్కడ ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ అంతే. ఏం ఫిచ్చుకుడు? గాడ డిస్కౌంట్ కాడ ఫిచ్చుకుడు అంటావు, గిడ ఫిచ్చుకుడే అంటావు. 30,000 తగ్గి లేదు మేడం. కావాలంటే ఒక 3,000 తగ్గిస్తాము, అది కూడా చాలా ఎక్కువ. ఎప్పుడు 300కి ఎక్కువ తగ్గియం. ఏ మాత్రం తగ్గి 30,000 తగ్గించి 2 లక్షలు తీసుకో. ఏంటి మేడం, 30,000కి ఒక శారీ వస్తుంది, అంతా తగ్గివ్వము. కావాలంటే ఒక 300 తగ్గిస్తాము పైనుంచి. మమ్మీ పోనీ 30,000 తగ్గిస్తాడు ఎవడన్నా? 3,000 తగ్గిస్తా అంటుంది కదా, ఇచ్చేయి. తీసుకో డాడీది ఏటీఎం కార్డు. ఏంది మమ్మీ నువ్వు? ఇది ఏటీఎం కార్డు కాదు, ఆధార్ కార్డు. ఆధార్ కార్డా? ఆధార్ కార్డుతో డబ్బులు ఎలా కడతారు? బిత్తిరిది ఆధార్ కార్డు తెచ్చిందట్నే. అప్పటి నుంచి ఏటీఎం కార్డు తెచ్చినా అని చెప్పింది దానికి. ఏంది మమ్మీ నువ్వు ఏటీఎం కార్డు అని చెప్పి ఆధార్ కార్డు తెస్తావా? నాకు చెప్తే అయిపోతుండే కదా ముందే. నేను కనీసం ఫోన్ కూడా తెచ్చుకోలేదు. గూగుల్ పే ఎట్లా చేయాలి? ఫోన్ ఎప్పుడు నీ చేతిలోనే ఉంటుంది కానీ ఎందుకు తెచ్చుకోలేవు? ఫోన్ ఉంటే మళ్ళీ సురేష్ ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తాడని తెచ్చుకోలే. మళ్ళీ మా అత్తయ్య చేస్తే షాప్కి వచ్చినా అని చెప్పాల్సి వస్తుందని అన్నే వారేసి వచ్చిన స్విచ్ ఆఫ్ చేసి. ఇంకా తీయే, మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు, కొనుక్కుందాం. పర్సులో డబ్బులు ఉన్నాయి కదా మమ్మీ, కొన్ని అయితే కొన్ని ఇయ్యు. ఏడున్నాయే? అన్ని కూడా రెస్టారెంట్లోనే తిన్నాం. రెస్టారెంట్లో మొత్తం పే చేసేసినా? అయ్యో మొత్తం చేసిందే. ఇప్పుడు పోంగా స్నాక్స్ ఎట్లా తిందాం? ఎట్లుంది దోస్తులు మన షాపింగ్ వీడియో? ఆషాఢ మాసం షాపింగ్. ఇవో దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీకు ఏదైనా శారీ నచ్చితే కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.